మానవ సేవయే మాధవ సేవగా యోగా సభ్యులు కుటుంబంలోని సంతోష సమయాలను సామాజిక సేవలతో జరుపుకోవడం శుభపరిణామమని యోగాచార్య ముద్దాబత్తుని రమణయ్య పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ సభ్యులు కోట వంశీకృష్ణ లహరిల కుమారుడు జోహిత్ జన్మదినోత్సవ సందర్భంగా మంగళవారం వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి పుట్టినరోజు బాలుడు జోహిత్ కు జన్మదిన శుభాశీస్సులు అందజేశారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్య భాగ్యం పొందుతున్న సంస్థ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందనలు తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య మహిళా విభాగ ఉపాధ్యక్షులు కోట లక్ష్మీ కుమారి మాట్లాడుతూ యోగా కన్వీనర్ రమణయ్య సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న తీరును ప్రశంసించారు. తమ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో కోట కిషోర్ సౌమ్య ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు మా మనవడు శ్రీ కోట జోహిత్ 5వ పుట్టినరోజు సందర్భంగా ఈ షిరిడి సాయి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమంలో ఉన్నాము. ఆర్యవైశ్య మహిళా సంఘం ద్వారా, వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ద్వారా, ఐవీఎఫ్ మహిళా విభాగం ద్వారా ఎన్నో రకమైన సేవలు చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ వృద్ధులందరికీ ఈరోజు సేవ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. అది కూడా మా ముద్దాభక్తు రమణయ్య గారు మాకు ఏ కార్యక్రమం చేసినా ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాము. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు వంశీకృష్ణ లహరి గారి కుమారుడు కోట జోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ వృద్ధులందరికీ అన్నప్రసాదమును పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ నాయనమ్మ గారు కోట లక్ష్మి గారు కుమారి గారు ఆమె ఇంకా గత 30 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, స్కూల్ పిల్లలకు ఫీజులు ఇవ్వటము, అలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు.